ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. నాయనార్లు గొప్ప శివభక్తులు. ఈరోజు మనం సుందరమూర్తి నాయనార్ గురించి తెలుసుకుందామా? సుందరమూర్తి నాయనారు 8వ శతాబ్దంలో వినుతుకెక్కిన మహాశివభక్తుడు. తమిళనాడులో 4 మతగురువులలో ఈయన ఒకరు. వీరిని సమయాచారులని పిలిచేవారు. అడుగుపెట్టిన ప్రతి దివ్య ప్రదేశంలో శివుని గూర్చి పాడేవాడు, నృతించేవాడు. ఈ పాటలను తేవారం అంటారు. ఇవన్నీ ఒక గ్రంథంగా రూపొందించబడ్డాయి. అందరు భక్తులు ఈ రోజుకి కూడా తేవారం పాటలు ముగ్ధ మనోహరంగా పాడతారు. సుందరారు పాడిన పాటలు, అప్పారు లేక తిరునవక్కరసు పాడిన పాటలు, తిరుజ్ఞాన సంబంధార్ పాడిన పాటలు, వీటినన్నిటినీ తేవారం అంటారు. మాణిక్యవాచకర్ పాడిన పాటలకు తిరువాచకం అని పేరు వచ్చింది. సుందరారు శివుని కొలిచిన తీరు సఖ్యభావంతో, శివుడు తన నిశ్చలుడు, మిత్రుడు, సఖుడు. అందుకని ఈశ్వరుని తనకు కావలసినవన్నిటినీ స్నేహభావంతో చొరవగా అడిగేవాడు. ఎంత సఖ్యభావం ఉన్నా తనకై దేవుని ఏమీ స్వార్థంతో కోరలేదు. తన మీద ఆధారపడి ఉన్న వారి హితవు కోసం దేవుని తన హక్కుగా అడిగేవాడు. ఈయన జీవించింది 18 సంవత్సరములు మాత్రమే. సుందరారు అంతా శివమయమైన తిరునావలూరులో జన్మించాడు. శైవమతం ఇచ్చట స్థిరముగా ఉంది. ఎచ్చోట చూచినా శివుడే కనిపించేవాడు. ఈ ఊళ్ళో చాలా పవిత్రంగా, భక్తియుతుడుగా మంచి పేరు తెచ్చుకున్న సెడయ్య నాయనారు నివసించేవాడు. ఆయన పూర్వీకులందరూ శివభక్తులే. ఇసై జ్ఞానమ్మ ఆయన ధర్మపత్ని. ఈ పుణ్య దంపతులకు దైవదత్తంగా ఒక పుత్రుడు కలిగాడు. అతనికి తాతగారి పేరు నంబి అరూరారు అని నామకరణం చేశారు. నంబి అరూరారు తన పూర్వజన్మలో అలల సుందరారు నామధేయుడు. పరమ శివభక్తుడు. కైలాసంలో శివుని సామీప్యంలో ఉండేవాడు. దేవతలు, అసురులు క్షీరసాగర మదనం జరిపే సమయంలో సాగరం నుండి భయంకరమైన హాలాహలం ఉద్భవించింది. అది అంతటా వ్యాపించి అన్ని జీవులను కబళించేటట్లు రూపొందింది. అప్పుడు సుందరారు ఆ గరళమును తన చేతులతో ప్రోగు చేసి శివునికి అందించాడు. ప్రపంచాన్ని రక్షించడానికి శివుడు దానిని తాగాడు. శివునికి అందించడం చేత హాలాహలంకు చిన్ని పదంగా ఆలల అనే మాట సుందరారు పేరుకు ముందు చేర్చబడింది. అప్పటి నుంచి ఆలల సుందరారుగా గణుతికెక్కాడు. ఆలల సుందరారు ఒక రోజున కైలాసంలో శివుని ప్రక్కన ఉన్నాడు. దేవదేవుని కొలుచుటకు పువ్వులను సేకరించుట పనిగా పెట్టుకున్నాడు. తోటలో నుంచి పువ్వులను తెస్తూ పార్వతీదేవికి సహాయకారులుగా ఉన్న అన్నిందితిని, కమలిని చూచాడు. వాళ్ళిద్దరూ పార్వతీదేవి అర్చనకు పూలను తెస్తున్నారు. వాళ్ళను సుందరారు మోహదృష్టితో చూడడం సంభవించింది. పరమశివుడు ఇది గ్రహించాడు. అలల సుందరారిని పిలిచి, వీళ్ళిద్దరి ప్రేమలో పడ్డావు కాన వాళ్ళు నీవు భూమి మీద పుట్టండి, అక్కడ వాళ్ళిద్దరినీ వివాహమాడు, భూలోకంలో సుఖాలను అనుభవించు అని ఆజ్ఞాపించాడు. సుందరారుకు మిక్కిలి దుఃఖం కలిగింది. తన తప్పును గుర్తెరిగాడు. పరమశివుని వీడి ఉండగలనా అని వాపోయాడు. పరమశివుని ప్రార్థించాడు. స్వామి, నా దుష్టతలపు ఈ పరిస్థితి తెచ్చింది. మిమ్మలను వీడి పోవలసి వచ్చింది. భూలోకానికి వెళ్తే నేను మిమ్మలను అజ్ఞానంలో మరిచేపోతాను. ఇది జరగకుండా ఉండే పద్ధతి చూడండి స్వామి, దయాద్ర హృదయ, నన్ను రక్షించండి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. నా అజ్ఞానాన్ని మన్నించి మళ్లీ నన్ను మీ కొలువునకు తీసుకుపొండి అని ప్రార్థించాడు. శివుడు అనుగ్రహించి ఆ వరం ఇచ్చాడు. సుందరారు భూలోకంలో జన్మించడానికి ఇంకో కారణం కూడా ఉంది. అందరికీ సుందరారు కాముకత్వమే అతని పతనావస్థకు, కైలాసం వీడి పోవలసి వచ్చుటకు కారణము అనిపించవచ్చు. అది కాదు, ఇది భగవంతుని లీలయే. గౌరీశంకరుడు సుందరారుచే మానవుల శ్రేయస్సుకై తిరుతొండ తోగై పాడించుకోదలచాడు. అందుకని సుందరారు మానసములో ప్రవేశించి ఆ ఇద్దరు యువతులపై ఆకాంక్ష రేకెత్తించాడు. పైగా మానవులకు ఒక గుణపాఠం నేర్పాలని కూడా శంకరుడు వాంఛించాడు. సుందరారు వంటి మహాభక్తుని కూడా అతను జాగ్రత్త పడకపోతే కామం బలవత్తరమైంది. అతనిని వశపరుచుకోగలదు. మాయ మనుజుల కళ్ళను కప్పివేస్తుంది. ఈ జిగేషను మొదట్లోనే తుంచకపోతే, కాల్చివేయలేకపోతే జీవుడు శివుని చేరలేడు. అయినా ఇంకో పాఠం. కాముక దృష్టి సుందరారు భూలోకవాసానికి దారితీసింది. అయినా జీవితమును పరమాత్మని సేవలో వినియోగిస్తే దేవాలయాలను దర్శించడం, దైవంపై ఎనలేని భక్తి ప్రపత్తులు, యోగుల సందర్శనం, పురాణ పఠనం వీడిలో నిమగ్నమై ఉంటే ఆ దృష్టే మళ్ళీ జీవుని పరమాత్మ సన్నిధికి చేరుస్తుంది. అందుకని సుందరారు అరూరారుగా భూలోకంలో తిరునావలూరులో జన్మించాడు. ఆ దేశపు రాజు నరసింగ మునయ్యారు. మునయ్యారు అందంగా ఉన్న సుందరారును చూడటం తటస్థించింది. అందంగా ఉన్న ఆ శిశువును చూచి మోజుపడ్డాడు. శిశువంటే ఇష్టపడ్డాడు. తాను ఆ శిశువును పెంచుకోవాలనుకున్నాడు. తల్లిదండ్రుల అనుమతిని అర్థించాడు. తండ్రి సెడయ్య నాయనార్ మహాభక్తుడని ముందే చెప్పాము. అతను భక్తి తత్పరతలో ప్రలోభాలన్నింటినీ దాటాడు. అన్నిటి మీద కోరికలను త్యజించాడు.
అందుచే రాజుగారి కోరికను వెంటనే మన్నించాడు. దరిమిల కాలంలో ఈ తల్లిదండ్రులు కూడా మహాభక్తులుగా నాయనార్లుగా భాషించారు. పిల్లవాడు రాజుగారి పోషణలో కూడా బ్రాహ్మణ ధర్మము విడవక వేదాంగములను అభ్యసించి పెద్దవాడయ్యాడు. యుక్త వయస్సు వచ్చింది. తల్లిదండ్రులు పిల్లవానికి వివాహం నిశ్చయించాలనుకున్నారు. సెడయనార్ నందకవి శివాచార్యర్ కుమార్తెను అరురారుకు అడిగాడు. ఆయన వెంటనే ఒప్పుకున్నాడు. అందరి అంగీకారమైన పెళ్లి జరగలేదు. పెళ్లి నిశ్చయమైంది. ముహూర్త సమయం సమీపించింది. తాళి కట్టబోతుంటే ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఒడలంతా విభూతితో, మెడ చుట్టూ రుద్రాక్షతో, జడముడితో ప్రత్యక్షమై పెళ్లిని ఆపాడు. ఇలా అన్నాడు: అరూరార్ నా బానిసైనట్లు వ్రాతపూర్వకమైన సాక్ష్యం ఉన్నది. దాన్ని సుందరారు తాతగారు వ్రాసి ఇచ్చారు. అందుచే సుందరారు వివాహం ఆడటానికి వీలు లేదు అన్నాడు. దానితో వివాహం ఆగిపోయింది. సుందరారు, ఆ బ్రాహ్మణుడు ఆ ఊరు వదిలి వెళ్లారు. కన్య మాత్రం మనసంతా సుందరార్ పవిత్ర పాదాలపై పెట్టుకుని దిగులుతో తనువును వీడి కైలాసానికి చేరుకుంది. సుందరారికి ఆ వృద్ధ బ్రాహ్మణునకు పెద్ద తగాదా అయింది. సుందరారు ప్రశ్నించాడు: నీవెవరివి? ఎక్కడి నుంచి వచ్చావు? ఆ బ్రాహ్మణుడు అన్నాడు: నేను తిరువెన్నైన నల్లూరు వాడిని. అప్పుడు సుందరారు: నీవు పచ్చి అబద్ధాలు కోరువు. పద, ఇద్దరము తిరువెన్నైన నల్లూరు వెళ్దాము. అక్కడ పెద్దల దగ్గర మన వివాదము పరిష్కరించుకుందాము అన్నాడు. తిరువెన్నై నెల్లూరులో పెద్దలు విఘ్నులు ముందర వృద్ధ బ్రాహ్మణుడు ఆ వ్రాతపత్రాన్ని చూపాడు. అందులో ఇలా ఉంది: తిరునావలూరున ఉండు ఆదిశైవుడగు ఆరూరాఖ్యుడు అను నేను తిరువెన్నె నల్లూరు పితకువాని వంశపారంపర్యముగా దాస్యము చేయుటకు త్రికరణ శుద్ధిగా అంగీకరించి ఈ పత్రము వ్రాసి ఇవ్వడమైనది. పిత అంటే ఎవరో కాదు, సాక్షాత్తు శివుడే. తనను ఓ పిచ్చివాడిగా పిలిస్తే శివుడు ఆనందభరితుడయ్యాడు. మహోన్నతుడైన యోగిలో ఒక రకమైన ఉన్మాదము కనిపిస్తుంది. ప్రపంచంలో విఘ్నులు, యోగులు సత్యముకై పిచ్చివాళ్లిగా గోచరిస్తారు. ఆ పత్రములోని సాక్షులను విచారించిన మీదట, సుందరార్ తాతగారి సంతకము పోల్చి చూచిన మీదట అచటనున్న సభలోని పెద్దలు ఆ పత్రాన్ని ధృవీకరించారు. సుందరారు దైవాజ్ఞను అంగీకరించవలసి వచ్చింది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు సుందరారుని అతని వెంట ఆ పెద్దలందరినీ వాళ్ళకి తన ఇల్లు చూపుతానని ఆ ఊళ్ళో ఉన్న తిరు అరుల్ తురాయి అనే దేవాలయంలో ప్రవేశించి అంతర్ధానం అయ్యాడు. అరూరారుకు వెంటనే తెలివి వచ్చింది. సాక్షాత్తు పరమశివుడే ఆ వృద్ధ బ్రాహ్మణుడు. తనను సంసార శృంఖలాల నుండి తప్పించటానికే ఆ వృద్ధ బ్రాహ్మణ వేషంలో వచ్చి ఇంత పని చేశాడు. ఆయన్ను గుర్తించలేకపోయినందుకు సుందరారు బహు దుఃఖించాడు. బిగ్గరగా ఏడ్చాడు. పరమశివుడు ప్రత్యక్షమై, నీవు మనుష్యుడిగా పుట్టకమునిపే ఈవరకే నా ప్రియభక్తుడవు. నీ పూర్వజన్మలో నాతోనే కైలాసంలో ఉండేవాడివి. చిన్న తప్పిదము నిన్ను భూలోకంలో పడవేసింది. అందుకని నేనే నిన్ను రక్షించడానికి ఇక్కడికి వచ్చాను అన్నాడు. సుందరారు ఆయనతో దెబ్బలాడాడు కాబట్టి పరమశివుడు సుందరారిని నీవు వంతోండన్వి అన్నాడు. నీవు ఇక నుంచి నన్ను కీర్తించు. అబ్బాయి, నీవు నన్ను పితన్ అన్నావు. అందుకని పితన్ అనే మొదలు పదముతో పద్యాలు అల్లి పాడు అని కోరాడు. పిత పిరాయిసూడి అనే పరవశింపజేసే పాటకు ఇది కారణమైంది. పరమశివుని తడుత్తకొండ ఈశ్వరుడు అన్నాడు. భక్తి ప్రపత్తులతో భక్తి పాటలు పాడుకుంటూ సుందరారు అనేక దేవాలయములను సందర్శించి అచ్చటచ్చట వెలసి ఉన్న మహేశ్వరులను పద్మములతో వినిపించాడు. అలా సంచారములో సుందరారు భక్త అప్పారు కొలిచిన విరాట్టేశ్వరారును సమీపించాడు. అప్పరారు ప్రదేశమైన ఆ స్థలంలో తన కాలు పెట్టి నడవడం అపరాధంగా, అపవిత్రంగా భావించి పొలిమేరలోనే ఉండిపోయాడు. ఆ రాత్రి సుందరారు నిద్రిస్తున్న సమయంలో దేవదేవుడు ముసలివాణి రూపంలో వచ్చి సుందరారు ప్రక్కనే నిద్రిస్తున్నట్లు కనపడ్డాడు. నిద్రావస్థలో అన్నట్లుగా సుందరారు తలపై తన కాళ్లు ఉంచాడు. సుందరారు తీక్షణంగా తన అభ్యంతరము తెలిపాడు. వృద్ధుడు తన అపరాధమును క్షమించమని ఇంకో మూల నిద్రించుటకు ప్రయత్నించాడు. అక్కడ కూడా ఇదే సంఘటన జరిగింది. సుందరారు ఆగ్రహించలేదు. మర్యాదగా ఆ వృద్ధుని కూర్చి అతని విపరీత ప్రవర్తనకు కారణం అడిగాడు. సకుడా, నీవు నన్ను ఎరుగవా అని ప్రశ్నించి ఆ వృద్ధుడు మాయమైపోయాడు. సుందరారుకు మళ్లీ తాను దైవాన్ని గుర్తించలేకపోయినని అర్థమైంది. ఆ గుడిలోనికి వెళ్లి తాను దర్శనము చేయలేకపోయినందులకు ఆ దేవుడే శివుడే తన దగ్గరకు వచ్చాడు. వెంటనే సుందరారు పరమశివుని తిరువడి పరమేశుని పద్యాల లహరితో అభిషేకించి, ఓ దేవదేవ, నీవెంత దయాద్ర హృదయుడవు. వేదాలు ఆగమాలలో నిష్ణాతులైన వారు కూడా నీ పాదాలను తాకజాలరు. కేవలం ఈ హీనులపై ప్రేమతో నీ స్థలమును విడిచి
నీ పాదకమలములతో నన్ను అనుగ్రహించుటకు వచ్చితివా తండ్రి అంటూ దేవదేవుని సుందరార్ వినిపించాడు. సుందరార్ తన తీర్థయాత్రను కొనసాగించాడు. చిదంబరము చేరుకుని దేవాలయ గోపురాన్ని చూడగానే తన్మయుడైపోయాడు. ఆ తన్మయత్వంలో గద్గదుడై బాష్పాలు చిలికిస్తూ నేలపై పడి దొర్లాడు. నటరాజస్వామి దర్శనమిచ్చాడు. నీవు తిరువారూరు వెళ్లవలసిందిగా సుందరార్ను ఆజ్ఞాపించాడు. త్రోవలో ఎన్నో దేవాలయాలు సందర్శిస్తూ సుందరా తిరువారూరు చేరుకున్నాడు. కమలాలయమున వెలసి ఉన్న వల్మీకనాథుడు నా పరమభక్తుడైన సుందరమూర్తి వచ్చుచున్నాడు. మీరందరూ ఎదురుపోయి తోడుకుని రావలసింది, ఆలయ మర్యాదలతో తీసుకుని రావలసింది అని అతడి బ్రాహ్మణులకు కనిపించి చెప్పాడు. వారు అట్లే చేశారు. సుందరార్ దేవుని అర్చిస్తున్న సమయంలో ఒక వాణి, సుందరార్, నేను నా మిత్రునిగా ఎంచుకున్నాను. ఇంతకు మునుపు నిన్ను వివాహము చేసుకొనకుండా అడ్డుకున్నాను. ఇక నుంచి వరునిగా వర్ధిల్లు అని వినిపించింది. సుందరార్ వివాహయోగ్యుడైన వరునిగా తక్షణమే రూపొందాడు. తిరువారూరులో పరవయార్ అనే మహాశీలవంతురాలైన యువతి ఉంది. ఆమె ఎవరో కాదు, పూర్వజన్మలో కైలాసంలో పార్వతీదేవి దగ్గరున్న కమలినియే. ప్రతిదినము పరవయార్ దేవాలయమునకు వెళ్లి వల్మీకనాథుని త్యాగీసుని అర్చించి భక్తి శ్రద్ధలతో దేవుని నుతిస్తూ ఉండేది. ఒక దినమున ప్రతిరోజు వచ్చే పద్ధతి ప్రకారమే తన చెల్లులతో దేవుని అర్చించడానికి వచ్చింది. ఆ సమయానికే సుందరార్ ఇతర భక్తులతో దేవళంలో ప్రవేశించి ఆమెను చూడగానే గత జన్మ సంస్కారము వలన కాబోలు ఆమె అందాన్ని చూచి ఆమె ఎడల ఆకర్షితుడైనాడు. ఆమెను వివాహమాడాలని తలంపుతో దేవళంలో అడుగుపెట్టాడు. పరమేశ్వరుడు అతని సకుడు కదా, ఆయనతో తన కోరిక వెల్లడించుకున్నాడు. పరవయార్ కూడా ఇతనిని చూడగానే ఆకర్షితురాలైంది. వివాహము చేసుకున్న తలంపు ఆమె మదిలో మెదిలింది. పరమశివుడే ఈ వివాహము జరగ నిర్ణయించినాడు. అది ఆయన బాధ్యత కూడా అయింది. పరమేశ్వరుడు ఇద్దరికూ కలలో కనిపించి మీ వివాహము తథ్యము అన్నాడు. తన భక్తులకు కూడా కలలో కనిపించి వారిద్దరి వివాహం మరుసటి దినమే జరపమని ఆదేశించాడు. పరవయారు సుందరారుల ఆనందానికి అవధుల్లేనట్లుగా వివాహం జరిగింది. ఒక రోజున అరురార్ గుడిలోకి వెళ్ళగా సహస్ర స్తంభ మంటపమున అక్కడ చాలామంది భక్తులు కనిపించారు. సుందరార్ వీరిని ఎట్లు సేవింపగలుగుదును అని చింతించుచుండగా వల్మీకనాథుడు అతని భావవీధిని సాక్షాత్కరించి పద్యములతో వీరిని వినితింపుము, నీ అభీష్టము నెరవేరును అని ఆనతినిచ్చెను. సుందరార్ వల్మీకనాథుని వల్ల గురుపరంపర నెరిగి ఆ భక్తగణమును వినుతించాడు. దేవుని మీద పద్యాలు వెళ్ళి పాడదలిచాడు. దేవుడే తిరుతొండతోగై పాటకు తొలిచరణాన్ని పాడాడు. మహాదేవుని కృపతో సుందరారు దాన్ని పూర్తి చేశాడు. తిరువారూరులో ఉన్నప్పుడు కుండయ్యూర్ కిజారు అనే ఆయన సుందరారు మీద భక్తితో పరవయారు సుందరారు కుటుంబమునకు ఆయన అనుచరులకు సరిపడే భోజన పదార్థాలు ఇచ్చేవాడు. ఇంతలో దేశంలో కరువు వచ్చింది. ఎవరికీ ఆహార పదార్థాలు లేకపోయాయి. కుండయ్యూర్ కిజార్ కూడా ఆకలికి నకనకలాడాడు. సుందరారుకు ఆహార పదార్థాలు ఇవ్వలేకపోతున్నందుకు ఆయన గుండె కొట్టుకుంది. పరమశివుడు అతని కలలో ప్రత్యక్షమై, దిగులు చెందకు, కుబేరుణ్ణి ఆదేశించాను, నీకు కొరత ఉండదు అని చెప్పాడు. మరుసటి ఉదయం కిజారు తనకై పెద్ద ధాన్యపు కుప్పలు చూచాడు. సుందరారు కుండయ్యూర్ కిజార్ను కలుసుకోబోయాడు. ఆ సమయంలో కుండయ్యూర్ కిజార్ కూడా సుందరార్ దగ్గరకు బయలుదేరాడు. ఇద్దరూ మార్గమధ్యంలో కలుసుకున్నారు. సుందరార్ ఆ ధాన్యపు కుప్పలను చూచాడు. పరమేశ్వరుడి లీల అని గ్రహించాడు. వెంటనే దగ్గరలో ఉన్న దేవాలయమునకు వెళ్లి పరమశివుని నుతించాడు, కీర్తించాడు. ఆ ధాన్యాన్ని తిరువారూరుకు చేర్పించవలసిందిగా సుందరారు పరమశివుని కోరాడు. అట్లే జరుగుతుందని దివ్యవాణి వినిపించింది. పరవయారుకు ఆ సంగతి సుందరారు చెప్పాడు. మహాదేవుని భూతగణాలు ఆ ధాన్యాన్నంతా తిరువారూరుకు చేరవేశాయి. తిరువారూరంతా ఆ ధాన్యపు రాసులతో నిండిపోయింది. పరవయారు ముగ్ధురాలై దేవదేవునికి అనంతంగా పదే పదే ప్రణామాలు అర్పించింది. ప్రజలందరినీ వారికి సరిపడా ధాన్యాన్ని తీసుకువెళ్లవలసిందిగా వాళ్ళ ఆకలి తీరేటట్లుగా చూచింది. ఈ విధంగా కరువు కూడా సమసిపోయింది. ప్రజలంతా దేవదేవుని పరవయార్ని ఏనోళ్లా కొనియాడారు. చోళరాజు ప్రధాన సైన్యాధికారి తిరునాట్యత్తాన్ గుడివాసి అయిన కోట్పులి నాయనార్ మహాశివభక్తుడు సుందరార్ వద్దకు వెళ్లి సవినయంగా తన ఇంటిని పావనం చేయమని అర్థించాడు. సుందరార్ ఆహ్వానాన్ని మన్నించి ఆయన ఇంటికి వెళ్ళాడు. ఆయన సుందరార్ని పూజించి తన ఇద్దరు కుమార్తెలతో ఆయన కాళ్ల మీద పడి ఆ ఇద్దరు తనయులను వివాహము చేసుకోమని అర్థించాడు. సుందరార్ వాళ్ళని తన తొడల మీద కూర్చోబెట్టుకుని వాళ్ళని తన సొంత కుమార్తెలుగా లాలించాడు. దేవళమునకు వెళ్లి సుందరార్ దేవుని నుతించాడు. ఆ నుతిలో తనను సింగడియప్పనుగా పేర్కొన్నాడు. సింగడియారును కూతురుగా భావించినందుకు సింగడియప్పనుగా పిలుచుకున్నాడు. తిరువారూరు తిరిగి వెళ్ళాడు.
పంగుని ఉత్తరం పండుగ రోజున ధనమును ఇతర వస్తువులను దానమిచ్చుట పరవయారుకు ఆచారం. సుందరారు తిరుపగలూరు వెళ్ళి శివుని పరవయారు కొరకు సువర్ణమును అర్థించాడు. ఆ రాత్రి అచటనే నిద్రించాడు. తలగడగా కొన్ని ఇటుకలను పెట్టుకుని నిద్రించాడు. ప్రొద్దున లేచి చూచేసరికి ఆ ఇటుకలు బంగారు ఇటుకలైనట్లు గమనించాడు. ఈ అద్భుతానికి సుందరారు దేవుని నుతించి తిరువారూరు చేరాడు. త్రోవలో తిరుపనయ్యూరులో శివుడు సుందరారికి దర్శనమిచ్చాడు. చాలా దివ్యస్థలాలని సందర్శిస్తూ భగవంతుని నుతిస్తూ కీర్తిస్తూ సుందరారు తిరుపతిలాశ్రమమునకు చేరుకున్నాడు. అక్కడ శివుని నుతించి ఒక బంగారు నాణెమిమ్మని కోరాడు. దేవుడు వెంటనే ఇయ్యలేదు. అందుకని మళ్ళీ ఒక పడిగమ పాడాడు. శివుడు వెంటనే సువర్ణముల రాశినే ఇచ్చాడు. సుందరారు పాటలంటే శివునికి అంత మోజు ఏర్పడింది. సుందరారు వృద్ధాచలమునకు బయలుదేరాడు. త్రోవలో తిరుకూటలయారూరు దేవుడిని చూచుట తటస్థించలేదు. శివుడు ఒక బ్రాహ్మణ రూపంలో రాగా అతనిని సుందరారు వృద్ధాచలమునకు త్రోవ అడిగాడు. త్రోవ చూపుతున్నట్లు కొంత దూరము తీసుకుని వెళ్ళి అతడు ఆ వృద్ధుడు మాయమయ్యాడు. తిరుకూడలయ్యారూరు ఆ ప్రదేశమునకు సమీపమునే ఉన్నది. సుందరారు అది గమనించి ఇప్పుడు ఆ మహాదేవుని చూచాడు. సుందరారు మహాభక్తితో శివుని నుతించాడు. చివరకు వృద్ధాచలము చేరాడు. అతడు దేవుని అర్చించి పడిగమను పాడి సువర్ణ నాణ్యములకై అర్థించాడు. శివుడు అతనికి 12,000 బంగారు నాణ్యాలను అనుగ్రహించాడు. ఆ బంగారు నాణ్యమును తిరువారూరు చేర్పించవలసిందిగా శివుని కోరాడు. ఆ నాణ్యములు ఇతడ మణిముక్త నదిలో పడవేయము, పోయి కమలాలయమునందలి చెరువులో వెతుక్కొనుము అని దివ్యవాణి వినపడింది. సుందరారు ఆ పని చేశాడు. తిరువారూరులో కమలాలయంలో చెరువులో ఆ నాణ్యాలు తూర్పు వైపునున్నట్లు భావించి వెతుకగా దొరకలేదు. బాధాహృదయంతో ఒక భక్తి గీతాన్ని పాడాడు. భగవంతుడు కోరుకున్నది కూడా ఆ పాటనే. సుందరారుకు నాణ్యాలు కనిపించాయి. కానీ తన దగ్గర ఉన్న మచ్చు నాణ్యముతో పోలిస్తే వాసి తగ్గినట్లు అనిపించింది. అందుకని సుందరారు మళ్ళీ పాడాడు. ఆ బంగారు నాణ్యాలు స్వచ్ఛమైన నాణ్యాలుగా వన్నెతో భాసించాయి. సుందరారు పాటలంటే శివునికి తనివి ఎక్కువైంది. అంతగా మురిసిపోయేవాడు. సుందరారు మరలా శివస్థలములను సేవించటానికి బయలుదేరాడు. మార్గమధ్యమున ఒక చోట అన్నపానములు దొరకలేదు. ఆకలి దప్పికలు ఆవహించాయి. అందరి హృదయాల్లో ఉండే దేవదేవుడు బ్రాహ్మణ వేషంతో ఒక పందిరిని కల్పించి సుందరారు కోసం వేచి ఉన్నాడు. సుందరారు భక్తులు పంచాక్షరి జపంతో పందిరిలో ప్రవేశించారు. బ్రాహ్మణుడు వీళ్ళకి కడుపు నిండా భోజనము పెట్టి దప్పిక తీర్చి వీళ్ళని విశ్రాంతి తీసుకోమన్నాడు. వారెంత తిన్నా ఆహార పదార్థములు ఏమాత్రమూ తగ్గలేదు. వీళ్ళు విశ్రాంతి తీసుకునిచుండగా ఆ బ్రాహ్మణుడు అంతర్ధానమయ్యాడు. అతడు పరమశివుడే అని అందరూ గుర్తించారు. సుందరార్ పరమేశ్వరుణ్ణి పద్యలహరితో ప్రస్తుతించాడు. హృదయరంజకంగా పాడాడు. ఈ సంఘటన అయిన కొంతకాలమునకు తిరుకాచూరు వెళ్ళి అక్కడి గుడిలో దేవుని అర్చించి దేవాలయము బయట విశ్రాంతి తీసుకునిచుండగా ఆకలయ్యింది. భగవానుడు ఇది గుర్తించాడు. అందుకని ఒక బ్రాహ్మణ రూపంతో సుందరారుని సమీపించి, మీరు ఆకలి కొన్నట్లుగా ఉంది, ఇక్కడ కొంచెం సేపు విశ్రాంతి తీసుకొనండి, బ్రాహ్మణుల ఇంటికి పోయి అన్నము యాచించి తెచ్చేదను అని ఆ మండుటెండులో వెళ్ళి ప్రతి ఇంటిలోనూ భిక్షనడిగి అట్లా సేకరించిన ఆహారమును సుందరారుకిచ్చాడు. సుందరారు ఇతర భక్తులు ఆహారం తీసుకునిచుండగా ఆ బ్రాహ్మణుడు అంతర్హితుడయ్యాడు. అది చూచి సుందరారు సాంబశివుడే ఈ వేషమును వచ్చనని ఎరింగి మరలా కవితాలహరిని ప్రవహింపజేశాడు. భగవత్ కటాక్షమును ముచ్చటగా పాడాడు. తర్వాత తిరువిత్రియారు వెళ్ళి అక్కడ భగవంతుని అర్చిస్తూ కొంతకాలం ఉన్నాడు. కైలాసంలో పార్వతీదేవి ఇంకొక సేవకురాలైన అనిందితియార్ కూడా తొండైనాడులోని జ్ఞానయారులో సంగిలియార్గా జననమెత్తింది. ఆమె తండ్రి జ్ఞానయ్యరు కిజారు వెల్లాల కులస్థుడు. ఆయన కూడా పరమశివభక్తుడు. సంగిలియారు చిన్నతనము నుండే పార్వతీదేవిని అర్చించటం మొదలుపెట్టింది. ఒక రోజున తల్లిదండ్రులు ఆమెకు వివాహము తలపెట్టబోతే ఆమె మూర్ఛిల్లింది. తర్వాత వెల్లాల కులంలోని ప్రముఖుడకుడు ఆమెను వివాహమాడతలచి తన తరపున మాట్లాడమని తన అనుయాయులను పంపాడు. జ్ఞానయ్యరుకు ఈ విషయమై కూతురుతో మాట్లాడటానికి ఇష్టం లేకపోయింది. అందుకే ఏదో చెప్పి వాళ్లను పంపించేశాడు. సంగిలియార్ను వివాహమాడతలంచిన వ్యక్తి అతని అనుచరులు కూడా ఏదో కారణంతో చనిపోయారు. తండ్రి ఈమెను శివభక్తుడే కాని అన్యుడు పెండ్లి ఆడదగడు అని నిశ్చయించుకొని ఆమెను తిరువత్రియూరుకు తీసుకుని వెళ్ళి ఒక చిన్న ఆశ్రమం నిర్మించి ఆమెను అక్కడ చేర్చాడు. సంగిలియార్ అచ్చట భక్తి ప్రపత్తులతో పుష్పమాలలు గుచ్చి వానితో స్వామిని సేవించుచూ ఉండేది. ప్రతిదినము దేవాలయంకు వెళ్ళి పూలమాలలు సమర్పించి అర్చించి వచ్చేది. ఒక రోజున సుందరారు భక్తులు ఆ దేవాలయమునకు వెళ్లారు. దేవుని అర్చనలు పూర్తయి బయటకు రాగా పూతచరితులు స్వామికి దండలు తయారు చేయించుచుండత చూచారు. సంగిలియార్ కూడా ఆ సమయమున అచ్చటనే ఉన్నది. ఆమె అందానికి సుందరారు ఆకర్షితుడయ్యాడు. పరమేశ్వరునికి ఈ విషయము తెలియపరిచి ఆమెను వివాహమాడ తన సంకల్పమును చెప్పి అందుకు తోడ్పడమన్నాడు. భగవానుడు ధైర్యం చెప్పాడు. ఆమె కలలో కనిపించి
పవిత్ర హృదయ, నీ భక్తి ప్రపత్తులకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నీ మంచికి చెబుతున్నాను. సుందరార్ నిన్ను వివాహమాడాలనుకుంటున్నాడు. అతడు నాకు పరమమిత్రుడు. మీ ఇద్దరి వివాహము జరిపించవలసిందిగా నన్ను కోరాడు. నీవు అంగీకరించు, సుఖపడతావు అన్నాడు. సంగ్లియార్ దేవదేవునికి సాష్టాంగ ప్రణామమాచరించి, దేవా, మీరు ఆజ్ఞాపించినట్లు అతన్ని వివాహం ఆడతాను, కానీ అతను నన్ను విడిచిపెట్టేయవచ్చు. అతనికి ఈవరకే వివాహమై ఉన్నది అన్నది. ఏ సందర్భంలోనూ నిన్ను వీడనని సుందరారు నుండి వాగ్దానము తీసుకునవలసిందని శివుడు సలహా ఇచ్చాడు. సుందరారుకు శివుడు కనపడి, సంగ్లియార్ ఒక షరతుతో నీవు ఎన్నడూ ఆమెను విడువనని ప్రమాణము చేసిననే నిన్ను ఆమె వివాహం అడగలదు అని చెప్పాడు. సుందరారు, అయ్యో, నేను ఎట్లా ప్రమాణము చేసేది? నేను అన్ని గుళ్ళు తిరుగుతూ ఉంటాను కదా అన్నాడు. అని, సరే, నేను ప్రమాణం చేస్తాను. నేను ప్రమాణము చేయుచున్నప్పుడు మీరు దేవుని గుడిలోని లింగము నుండి వైదొలగి పక్కనున్న చెట్టులో ఉండినచో ప్రమాణము చేయుదును అన్నాడు. శివుడు సరేనన్నాడు. సంగ్లియారుకు శివుడు కనిపించి సుందరారు ఒప్పుకున్నాడు. కానీ అతని ప్రమాణమును శివలింగము ఎదుట కాకుండా దగ్గర ఉన్న చెట్టు ముందర చేయవలసిందిగా కోరుము అన్నాడు. మరునాడు ప్రొద్దున్న సంగ్లియార్ గుడికి వచ్చింది. సుందరార్ అప్పటికే ఆమె కొరకు వేచి ఉన్నాడు. సంగ్లియార్ చెలికత్తెలు, మీరు ఆ ప్రమాణమును లింగము ముందు కాక దగ్గరనున్న చెట్టు ముందర చేయడమే ఆమె కోరిక అన్నారు. అతను ఒక్కసారి నిశ్చేష్టితుడయ్యాడు. ఆగి సరేనన్నాడు. ఆ ప్రమాణమును చెట్టు ముంగిల చేసినాడు. వెంటనే వివాహము జరిగినది. తిరువారూరులో వల్మీకనాథుని వసంతోత్సవం మహావైభవంతంగా జరుగుతుంది. సుందరారుకు ఆ వసంతోత్సవం జ్ఞప్తికి వచ్చింది. అక్కడికి వెళ్ళవలెనని తలచాడు. దేవుని ముంగిట పరవయారు పాడుతుంది, నాట్యమాడుతుంది. సంగిలియార్ను వదిలి వెళ్ళలేడు. కర్తవ్యముకై కొట్టుమిట్టాడాడు. చివరకు సంగిలియార్ను వదిలి వెళ్ళటానికే నిశ్చయించాడు. ఇచ్చిన మాట తప్పుడచే తిరువత్రియార్ను దాటగానే సుందరార్ దృష్టి పోయింది. భూమి మీద పడ్డాడు. భగవంతుడు నిష్పక్షపాతి. దైవ నిర్ణయం ఎవరనూ ఉల్లంఘించలేరు. సుందరారుకు స్పృహ వచ్చింది. తన తప్పును తెలుసుకున్నాడు. భగవంతుని క్షమించమని, చూపునివ్వమని అర్థించాడు. దేవా, నీవే శరణ్యమవు. నీ పేరే సదా ఉచ్చరిస్తాను. నేను చూపుబాసి నేల కొరుగుతున్నప్పుడు కూడా నీ పేరే తలచాను. కరుణామూర్తి, నేను తప్పు చేసినా నన్ను క్షమించుట నీ విధి కదా. దయాద్ర హృదయుడా, నన్ను రక్షించు అని వేడుకున్నాడు. కళ్ళు పోయిన తిరువారూరులోని దైవంను చూడాలన్న తపన అతనిని వీడలేదు. కొంతమంది సహాయముతో తిరుముల్లై వాయిల్ చేరుకున్నాడు. ఇక్కడ కూడా దేవుని తనకు దృష్టినీయమని ప్రార్థించాడు. తిరువెంబాక్కములో అదే విధముగా మళ్ళీ దేవుని ప్రార్థించాడు. గుడిలో, దేవా, నన్ను నీ ఆంతరంగికల్లో చేర్చుకున్నావు. నీకు ప్రణామములు. నా మీద యుక్తి పన్నావు. నీవు గుడిలోనే ఉన్నావా అని ఎలుగెత్తి అడిగాడు. నేను ఇక్కడనే ఉన్నాను, నీవు వెళ్ళవచ్చు అని కఠినంగా దేవుడు జవాబిస్తూ గుడ్డివాళ్లకు ఉపయోగపడు చేతికర్రను అందించాడు. దైవము యొక్క నిర్లిప్తత సుందరార్ను బాధపెట్టింది. తన మీద కారుణ్యము చూపమని అర్థించాడు. దేవా, నిన్నే నమ్ముకున్నాను. నీవే నాకు సహాయకారివి. నీవు క్షమిస్తావని ఈ తప్పు చేశాను. ప్రజల విమర్శకు నీవు అతీతుడవు. నీ పాదాలపై పడి ఏడుస్తున్న భక్తుని నీవు వినకపోతే, క్షమించకపోతే అందరూ నిన్ను కూర్చి ఏమనుకుంటారు, ఎలా తలుస్తారు? తప్పు ఒప్పుకున్న భక్తుని కూడా క్షమించకపోతే ఎలా? దేవా, నా బాధ నీవు అర్థం చేసుకోలేవా? తల్లిని వీడిన పాప తల్లి దగ్గరవగానే అమ్మను గట్టిగా పట్టుకుని దగ్గరైనట్లు నేను నీ దగ్గరకు వచ్చాను. తల్లివలే లాలించుటకు బదులు నీవు నన్ను పరాయివాణ్ణిగా చేస్తున్నావు. దేవా, ఒక విధంగా నన్ను నీవు మోసం చేశావు. నేను నిన్ను ప్రమాణమప్పుడు దూరంగా చెట్టు దగ్గర ఉండమని కోరాను. ఈ విషయం నీవు సంగిలియారుకు చెప్పి నన్ను మోసం చేశావు. సంగిలియారుకు అన్ని సుఖ సంతోషాల్ని ఇచ్చావు. నీవు నాకు ఇప్పుడు గుడ్డివాని చేతి కర్రను ఇస్తున్నావు. పైగా నీవు వెళ్ళవచ్చు అంటున్నావు. నీ కరుణకు నేను నోచుకోనా? అనర్హుడనా? నన్ను క్షమించు. నా బాధ నుండి విముక్తుణ్ణి చేయుము అని సుందరార్ దేవుని ప్రార్థించాడు. దైవానికే బాధ్యత అంతా విడిచిపెట్టి సుందరార్ కాంచీపురానికి చేరుకున్నాడు. దోవలో అన్ని దేవాలయాలకు వెళ్ళాడు. కంచిలో తల్లి కామాక్షిని తనను బ్రోవమని అర్థించాడు. ఏకాంబరేశ్వర స్వామిని బహుదా అర్చించాడు. ఆయన పక్కన ఆసీనురాలై ఉంది తల్లి కామాక్షీదేవి. సుందరార్ అభ్యర్థనలకు ఆమె చెల్లించింది. తన కృప చూపాలనుకుంది. శివుడు దీనిని గ్రహించాడు. సుందరారుకు వెంటనే ఎడమకన్నుకు చూపును అనుగ్రహించాడు. ఆనంద బాష్పములతో పరవశంతో సుందరారు దేవుని నుతిస్తూ భూమిపై పడి దొర్లాడు. కొన్ని రోజులు కాంచీపురంలో ఉండి దేవుని నుతిస్తూ సుందరార్ తిరువారూరు బయలుదేరాడు. తిరువాదూతురైలో రెండవ కన్నుకు కూడా దృష్టినివ్వమని మహాదేవుని కోరాడు. తిరుత్తూరిది చేరగానే
శివుడు ఉత్తరము దిశలోనున్న చెరువులో స్నానము చేయమన్నాడు. సుందరారు స్నానము చేసి బయటికి వచ్చాడు. అందరికీ ఆశ్చర్యమైంది. సుందరారు శరీరము మెరుగుపెట్టిన బంగారంగా ప్రకాశవంతమైంది. సుందరారు గుడిలోనికి వెళ్ళి దేవుని కొలిచాడు. తిరువారూరు పొలిమేరకు సుందరారు చేరాడు. ఒక కన్నుతో దేవుని కనులారా చూడజాలను అనుకున్నాడు. గుడిని చూడగానే తన్మయుడయ్యాడు. దేవదేవుని సౌందర్యము తనివిదీరా 2 కళ్లతో చూడాలనుకున్నాడు. అందుకని దేవుని 2వ నేత్రము కూడా ప్రసాదించమని పదే పదే కోరాడు. శివుడు కరిగి వెంటనే 2వ కన్నుకు కూడా చూపును అనుగ్రహించాడు. సుందరార్ దేవుని కరుణకు దైవధ్యాసలో తన్మయుడై ఉండిపోయాడు. ఇలా ఉండగా పరవయారు సుందరార్ను కలియుటకు తన వాళ్లను పంపగా సుందరార్ సంగిలియారును పెళ్లియాడినట్లు తెలిసింది. వాళ్ళు తిరిగి వచ్చి పరవయారుకు ఈ వార్తను అందించారు. పరవయారు దుఃఖము పట్టలేకపోయింది. ఆమెకు ఆగ్రహము వచ్చింది. పరవయారు సుందరార్ భక్తులను లోపలికి రానియలేదు. సుందరారు కూడా ఖిన్నుడయ్యాడు, దిగులు చెందాడు. తామిద్దరము పూర్వప్రీతిని కలుసుకుందాము అని కబురంపాడు. వాళ్ళు ఆమెను ఒప్పించలేకపోయారు. సుందరారు అర్ధరాత్రి అందరూ నిద్రపోతుండగా శివుణ్ణి తమ ఇద్దరినీ కలపవలసిందిగా మరీ మరీ ప్రార్థించాడు. శివుడు అభయమిచ్చి బ్రాహ్మణ భక్తుని వేషంలో పరవయారు ఇంటికి వెళ్ళి సుందరార్ను భర్తగా తన ఇంటికి తెచ్చుకోమని సుందరార్ తరపున వాదించాడు. ఆమె సుందరార్తో కలిసి ఉండలేకపోతున్నందుకు దుఃఖిస్తూ సుందరార్ను కలిగి నిరాకరించింది. శివుడు తిరిగి వచ్చి సుందరారుకు ఆమె నిరాకరణ తెలిపాడు. సుందరారు దుఃఖంతో మూర్ఛిల్లాడు. మీరే సహాయం చేయలేకపోతే నాగతేమిటి, నాకు మరణమే శరణ్యమన్నాడు. శివుడు అతనిని ఓదార్చి మళ్ళీ ఇంకొకసారి ప్రయత్నిస్తానని చెప్పి మళ్ళీ పరవయారును కలిశాడు. ఈలోగా తన దగ్గరకు వచ్చిన బ్రాహ్మణుడు సాక్షాత్తు పరమశివుడే అని పరవయారు తెలుసుకుంది. ఆయనను గుర్తించలేనందుకు తన్ను తాను నిందించుకుంది. ఈసారి తన నిజరూపంతో శివుడు ఆమె దగ్గరకు వెళ్ళాడు. పరవయార్ వెంటనే ఆయన పాదాల ఎడ మ్రోకరిల్లింది. శివుడు పరవయార్, నన్ను సుందరార్ మళ్ళీ పంపాడు. నీవు నిరాకరించకు. అతను నీ వియోగముతో చాలా కృంగిపోయాడు. అతన్ని ఆహ్వానించు అని చెప్పాడు. ఆమె, ఓ పరమాత్మ, మిమ్మల్ని ఇంతకు మునుపు గుర్తించలేకపోయాను. మళ్ళీ మీరు తిరిగి వచ్చారు. ఈసారి మీ రూపంతోనే వచ్చారు. నా కోసం 2 సార్లు మా గుడిసెకు వచ్చి మీ అనంత కృపా విశేషాన్ని చూపారు. దేవా, మీరెంత కరుణామయులు. అర్ధరాత్రి శ్రమపడి మా ఇంటికి విచ్చేశారు. మిమ్మల్ని నేను ఎట్లా కాదనేది, మీ ఆజ్ఞను ఉల్లంఘించలేను, శిరసావహిస్తాను అని నమ్రతతో పలికింది. పరమశివుడు ముగ్ధుడైనాడు. ఆమెను ఆశీర్వదించి సుందరార్ దగ్గరకు వచ్చి పరవయార్ను ఓదార్చాను. ఆమె అంగీకరిస్తోంది. ఇప్పుడు ఆమె దగ్గరకు నీవు వెళ్ళవచ్చును అంటూ అంతర్ధానమయ్యాడు. సుందరార్ ఆనందానికి అవధుల్లేక పరవశించి పరమేశ్వరుని విశేషాన్ని గురించి పాడాడు. సుందరార్ వచ్చే సమయానికి పరవయార్ తన ఇంటిని అత్యంత మనోహరంగా అలంకరించింది. ఆతురతతో అతని రాక కోసం వేచి ఉంది. సుందరార్ తన అనుయాయులతో ఆ ఇంటిలో ప్రవేశించాడు. పరవయారు అతని కాళ్లపై పడింది. ఈ విధంగా వారి దీర్ఘ వియోగం అంతమైంది. ఈ విషయం ఇంతటితో అవలేదు. పరమశివునే సుందరారు తన దూతగా పంపాడన్న వార్త పొన్నినాడులోని తిరుపెరుమంగళంలోని కలికామనాయనారు చెవిన పడింది. పరమశివుని అంతటి వాణిని గృహశ్చిద్రంలో దూతగా చేసినందుకు సుందరారు మీద కోపం వచ్చింది. సుందరమూర్తిని నిందింపసాగాడు. కలికామనాయనారు కోపం పోగొట్టవలసిందిగా సుందరమూర్తి వల్మీకనాథుని ప్రార్థించాడు. ఈశ్వరుడు కలికామనాయనారుకు తీవ్రమైన శూలరోగమును కల్పించి వృద్ధ బ్రాహ్మణ రూపంలో అతని చెంతకు పోయి దీనిని సుందరమూర్తి నాయనార్ నిర్మూలింపగలడు, అతనికి తెలుపుము అని చెప్పాడు. కలికామ నాయనార్ అతడు పాపాత్ముడు, సుందరమూర్తిని చూడజాలను అని బదులు చెప్పాడు. పరమేశ్వరుడు సుందరమూర్తి వద్దకు వచ్చి నీవు పోయి కలికామ నాయనార్ శూలరోగము పోగొట్టుము అని నియమించెను. సుందరమూర్తి అతని వద్దకు వెళ్ళగా కలికామ నాయనార్ ఈయన ముఖము చూడరాదు అని సంకల్పముతో పొడుచుకుని చనిపోయెను. సుందరమూర్తి మహాత్ముడు చనిపోయెను, ఇక నేనెందులకు అని పొడుచుకొనుటకు ఖడ్గము ఎత్తెను. అంతట పరమశివుని అనుగ్రహము వలన కలికామనాయర్ జీవించి లేచి సుందరమూర్తిని పట్టుకుని ఆత్మహత్య నుండి మరలించెను. ఇద్దరూ స్వామి సన్నిధికి పోయి స్వామిని నుతించారు. చేరదేశాధీశుడు చేరమాన్ పెరుమాళ్ సుందరమూర్తిని చూడనభిలషించాడు. వీరి మైత్రీ అనుబంధము ఎలా పెరిగిందో చేరమాన్ పెరుమాళ్ జీవితగాథలో విపులంగా తెలుసుకుందాం. సుందరారు చేరమాన్ పెరుమాళ్ కలిసి మధుర వెళుతూ తిరునాగై కోరోనాం చేరుకున్నారు. అక్కడ పరమశివుని సుందరారు ప్రార్థించి ముత్యాలహారము, రవ్వలు, రత్నాలు, కస్తూరి, నేత్రాలు, గంధము, బట్టలు, నగలు, తిరువారూరులోని ఐశ్వర్యములో 3వ వంతును, వాయువుతో సమంగా వెళ్ళగలిగే అశ్వాల్ని, బంగారు పువ్వులు, పల్లకి మొదలగు వాటిని ఇవ్వవలసిందిగా కోరాడు. భగవంతుడికి భక్తుడికి మధ్య సంబంధం ఎంత అపురూపం! సుందరారు శివుని తన సకుడుగా భావించాడు. పరమేశ్వరుడు కూడా అదే కోరుకున్నాడు. దేవునితో సఖ్యభావాన్ని సుందరారు పెంపొందించాడు. దివ్యక్షేత్ర దర్శనమునకై చేరమాను పెరుమాళ్లతో బయలుదేరి అనేక శివస్థలములతో వివిధ నామములతో వెలసి ఉన్న పార్వతీపతిని సేవించి పద్యజాలములతో వినుతించారు.
దక్షిణాదిలో పిక్కురాజులను కలుసుకున్నారు. ఒక రోజున వారు తిరుకండియూరులో ఉండగా ఆవలి ఒడ్డున తిరువయ్యారును చూచారు. నది వరదతో పరవళ్లు తొక్కుతున్నది. నదిని దాటడం గగనమైంది. సుందరమూర్తి పరమేశ్వరిని ప్రార్థించాడు. ఈశ్వరునికి ఇష్టమైన పాటనొక దానిని పాడాడు. అంతే, ఆ క్షణమే నది వారికి త్రోవ ఇచ్చింది. వారు ఆవలి ఒడ్డుకు చేరగానే త్రోవ మోసుకుపోయి నేల అదృశ్యమైంది. పంచభూతాలు కూడా దేవుని అవధలను భక్తులకై శిరసావహిస్తాయి. ఈ యాత్రలో తిరుచుళి అనే స్థలంలో సాంబుని పద్యాలతో ప్రస్తుతించుచుండగా ఈశ్వరుడు వృషభారూఢుడై వచ్చి, నేను ఉండున్నది ఇక్కడ కాదు, కానప్పేరున అని చెప్పాడు. పిదప సుందరమూర్తి చేరమాన్ పెరుమాళుతో కానప్పేరునకు పోయి స్వామిని సన్నుతించి రామేశ్వరము మున్నగు సకల దివ్యస్థలములను సేవించుకుని తిరువారూర్ కమలాలయమునకు చేరుకున్నారు. కొన్ని దినములు గడిచిన తర్వాత చేరమాన్ పెరుమాళ్ సుందరార్ను తన ఇంటికి సకల మర్యాదలతో తీసుకుని వెళ్ళాడు. కొంతకాలం సుందరార్ ఆయనతో ఉన్నాడు. అతనికి అకస్మాత్తుగా తిరువారూర్ దేవుడు జ్ఞప్తికి వచ్చాడు. వెంటనే అక్కడకు వెళ్ళి నిశ్చయించాడు. చేరమాన్ పెరుమాళ్ సుందరారతో కలిసి వెళ్ళలేకపోయినందుకు చింతించాడు. సుందరార్ ఆయన్ను ఓదార్చి చేరమానను అచ్చటనే ఉండి చక్కగా న్యాయవంతంగా పరిపాలించవలసిందిగా కోరాడు. చేరమాన్ సుందరారుకు సాష్టాంగపడ్డాడు. సుందరారుకు అనేక వస్తువులను బహుకరించాడు. తన మనుష్యులను సుందరారుకు తోడిచ్చి పంపాడు. పరమశివుడు కూడా సుందరారు తన నుండి అనేక వస్తువులను పొందవలెనని అభిలషించాడు. తన నుండి కాక ఇతరుల నుండి స్వీకరించదగునా? అందుకని చేరమాను ఇచ్చిన వస్తువులు సుందరారుకు దక్కలేదు. సుందరార్ తన పరివారంతో తిరుమురుగన్ పోండి దాటిపోతుంటే ఆ వస్తువులన్నింటినీ తస్కర్లు దొంగిలించారు. వేటగాళ్లలాగా దొంగలు దండెత్తగా సుందరారు పరివారం వస్తువులన్నింటినీ అక్కడనే వదిలి చల్లా చెదురయ్యారు. సుందరారుకు దోపిడీ జరిగిందని చెప్పారు. సుందరార్ దేవుని సన్నిధికి పోయి పడిగంపాడి బయటకు వచ్చేసరికి పోయిన వస్తువులన్నీ అక్కడ కనపడ్డాయి. అంటే ఇవన్నీ శివుడు తనకిచ్చినవన్నమాట. దైవలీలలు ఎంత విచిత్రము. కొంతకాలం గడిచింది. సుందరారుకు చేరమాను పెరుమాళను మళ్లీ చూడవలననిపించింది. కొండకోలూరు త్రోవలో తిరుపొక్కిలియూరు అవినాశి చేరుకున్నాడు. అక్కడ కాలిడుతుండగా మంగళ వాయిద్యములు ఏడుపులు కూడా వినిపించాయి. బోకట్టా చేయగా ఇరువురు బ్రాహ్మణ కుమారులు చెరువులో స్నానమునకు వెళ్ళి ఒకడు ముసలిబారిన పడినట్లు, రెండవవాడు దైవవశమున తప్పించుకున్నట్లు, ఇరువురి ఉపనయనములు ఆ రోజుననే నిశ్చయించబడినట్లు, బ్రతికి పట్టకట్టిన వాని ఉపనయనము జరుగుతున్నట్లు, రెండవ వాని ఎంట ఏడుపులు వినపడుతున్నట్లు తెలిసింది. బ్రతికి ఉంటే అతని ఉపనయనము కూడా ఈ రోజే జరగవలెను. సుందరార్ ముసలిబారిన పడిన వాని తల్లిదండ్రులను సేదదీర్చాలనుకున్నాడు. వారింటికి వెళ్లి వాకిటి ముందు నుంచుని ఉండగా వారు ఏడుపులు మాని సుందరార్ అంతటి వాడు అక్కడికి వచ్చినందుకు లోపలికి ఆహ్వానింప వాళ్ళు బయటకు వచ్చారు. చాలా కాలము నుండి సుందరార్ దర్శనమును అందరూ వాంఛించారు. ఈ ప్రేమాభిమానములు సుందరార్ మనమున ఉద్వేగపరచింది. ఈశ్వరుడు ఇతని మనసున ప్రవేశించి చనిపోయిన బాలుని బ్రతికించ తలంపు కలిగించాడు. అందుకని చెరువు వద్దకు వెళ్ళి అవినాశి దైవం మీద పాట పాడాడు. సుందరార్ ప్రార్థనకు దేవుడు లొంగాడు. మకరము కడుపులో ప్రవేశించి లోన శిథిలమై ఉన్న బాలునికి తిరిగి రూపమిచ్చి మొసలి ఆ బాలుని కక్కునట్లు చేశాడు. యముడు కూడా ఆ పిల్లవానికి తిరిగి ప్రాణం పోశాడు. అందరూ ఆశ్చర్యపడినట్లు తేజవంతముగా మనోహరంగా ఆ బాలుడు అందరికీ పునర్జీవంతో కనబడ్డాడు. ఈ అద్భుతమునకు పిల్లవాని తల్లిదండ్రుల సంతోషానికి గట్లు లేకపోయాయి. సుందరార్ కాళ్లకు మొక్కారు. సుందరార్ ఆ పిల్లవానిని గుడికి తీసుకుని వెళ్ళి అవినాశి అప్పార్ను కొలిచి ఆ బాలునకు తనే ఉపనయనము గావించాడు. చేరమానునకు ఈ అద్భుత సంఘటనతో సుందరారు మీద ప్రేమ గౌరవాలు అతిశయిల్లగా కొడున్కోలూరులో సుందరారును ఘనంగా ఆహ్వానించాడు. సుందరారు రాజుగారితో కొంతకాలం ఉన్నాడు. ఒక రోజున ఒంటరిగా గుడికి వెళ్లి దేవుని అర్చించాడు. దైవాన్ని చూడగానే అతనిలో తన్మయత్వం ఆవహించింది. ఆనంద బాష్పాలు రాలుస్తూ నేల మీద దొర్లాడు. రోమాలు నిక్కబడుచుకున్నాయి. మనస్సు భగవంతుని పైననే కేంద్రీకృతమైంది. చాలాసేపటి వరకు అతనికి స్పృహ రాలేదు. భూమిపై బ్రతుకు దుర్భరమనిపించింది. అందుకే దేవదేవుని తిరిగి కైలాసానికి తీసుకుని వెళ్ళమని పడిగమను పాడాడు. శివుడు సుందరారును తిరిగి కైలాసమునకు రా నిశ్చయించాడు. అందుకని తన ప్రమదగణాల్ని సుందరార్ను తెల్ల ఏనుగుపై కైలాసానికి తీసుకునిరా అని పంపాడు. సుందరారుకు ఈ విషయం తెలియపరిచారు. సుందరారు గుడి నుండి బయటికి వచ్చాడు. తెల్ల ఏనుగు తనకై ఎదుట నిలబడి ఉంది. మనసులో చేరమాన్ పెరుమాళను కూడా కైలాసానికి తీసుకువెళ్ళాలి అనుకున్నాడు. ఏనుగెక్కి కైలాసానికి బయలుదేరాడు. ఆ సమయమున పాడిన పడిగమలో బొందితో కైలాసానికి వెళ్ళినట్లు లేదు. భౌతిక దేహము అచ్చోటనే విడువబడింది. పాంచభౌతిక శరీరంలో పంచభూతాలు వాటిలో ఐక్యమయ్యాయి. ఇతడు చేరమానుకు సుందరారు కైలాసానికి వెళ్తున్నట్టుగా స్ఫురించింది. వెంటనే భద్రాస్వాన్ని అధిరోహించి తిరువంచై కలముకు వెళ్ళాడు. అచ్చట సుందరార్ తెల్ల ఏనుగుపై వెళ్తున్నట్టు చూశాడు. తక్షణమే అశ్వము చెవిలో పంచాక్షరిని ఉచ్చరించాడు. ఆగా మేఘాలతో గుర్రము చేరమానును సుందరార్ దగ్గరకు చేర్చింది. చేరమాను సుందరార్ను అచ్చట కొలిచాడు.
ఇద్దరి ఆత్మలు కలిసి కైలాసానికి చేరాయి. కైలాసంలో ద్వారపాలకులు ఒక సుందరార్నే లోనికి ఆహ్వానించారు. సుందరార్ శివుని నుతించాడు. దయాసాగర, నా తప్పులను క్షమించావు, సంసార బంధనాల నుండి తప్పించావు, నీ సమక్షమునకు నన్ను లాక్కున్నావు, అనంతమైన ఆనందాన్ని ఇచ్చావు, నీవెంత దయాద్ర కరుణాద్ర హృదయుడవు అని నుతించి చేరమాను బయట వేచి ఉన్నాడని చెప్పాడు. తన స్నేహితుని మురిపించుటకు పరమశివుడు తన వాహనమైన నందికేశ్వరుని చేరమానుని తీసుకుని రమ్మని పంపాడు. శివుడు చేరమానును తన అనుమతి లేనిది ఎట్లా రాగలిగావు అని అడిగాడు. సుందరారు కైలాసానికి బయలుదేరుడు చూచాను, అతని వియోగము భరించలేక అతనితో వచ్చాను అని చేరమాను బదులిచ్చాడు. ఈ సంఘటనలో చేరమాను ఒక మహాసత్యాన్ని వెల్లడించాడు. ఒకడు అనర్హుడైనను ఋషికి గురువునకు ఆత్మీయుడు అవగలిగినచో గురువు తనతో పాటు తన శిష్యునికి కూడా భగవత్ సాన్నిధ్యం అసగగలడు అన్న సత్యము రూఢమైనది. సుందరార్ పూర్వపు రీతిని మనస వాచ దైవాన్ని కొలుస్తూ కైలాసంలో ఉండిపోయాడు. 16 సంగిలియార్లు పుడమిపై తమ పూర్వజన్మ కర్మలను అనుభవించి కైలాసానికి చేరారు. పార్వతీదేవికి యథావిధిగా వారి వారి పరిచర్యలు ప్రారంభించారు. పెరుమాళ్లను నమ్మిన భటులు తమ ప్రభువును విడిచి ఉండజాలక కత్తులతో పొడుచుకొని కైలాసానికి చేరుకున్నట్లు ప్రతీతి. ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.